హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కువైట్ ఎయిర్‌పోర్ట్ కాడ వచ్చినాను. కువైట్ ఎయిర్‌లైన్స్ ఇది. మా ముసలిది సాఫర్ పోతున్నారు. అందుకే దింపడానికి వచ్చాను. నేనైతే 3 సంవత్సరాలు అయితాంది కువైట్‌కొచ్చి. ఇప్పటివరకు అయితే వాడు కువైట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌పోర్ట్ కాడ రాలేదు. ఎందుకో అంటే అప్పుడు టికెట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి కువైట్ ఎయిర్‌లైన్స్ పోడు వాడు ఎక్కువ వాడు. మామూలు ఇంటికో గానీ జల్దీరా పోతాడు. ఇప్పుడు కువైట్ ఎయిర్‌లైన్స్ ఇది ఫ్లైట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాకి అందుకే పోతున్నాడు. సాఫర్ పోతున్నాడు ఫ్రెండ్స్. అందుకే వదలడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇదే ఎయిర్‌పోర్ట్, పెద్ద ఎయిర్‌పోర్ట్. ఇదైతే పార్కింగ్ కాదు. ఇక్కడ దింపేలా మనము వెళ్ళిపోవాలా ఫ్రెండ్స్. ఎందుకంటే పార్కింగ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం కావాలంటే బండి నిలబెట్టి వాళ్ళు దింపేసినారంటే మనం వెళ్ళిపోవాలా. ఈడ పెట్టినామంటే పార్కింగు కంపల్సరీగా ఫైన్ వేస్తారు పోలీసు వాళ్ళు వచ్చి. నేనైతే దింపేసిన ఫ్రెండ్స్. అందుకే నేనైతే ఇంటికి పోతున్నా ఫ్రెండ్స్. ఇదే ఎయిర్‌పోర్ట్, పెద్ద ఎయిర్‌పోర్ట్. మీకు ఫ్లైట్ కూడా చూపిస్తా చూడండి. ఎంతెంత పెద్దగా ఉంది ఇది. ఎయిర్‌పోర్ట్ అయితే కువైట్ ఎయిర్‌లైన్స్ అయితే లోపల ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కువైట్ ఎయిర్‌లైన్సే బాగుంటుంది. ఇది కూడా బాగుంటాయి. ఇది ఎందుకో జల్దీరా ఏమంటే జనాలు ఎక్కువ ఉంటారు. కువైట్ ఎయిర్‌లైన్స్ అంటే జనాలు తక్కువ ఉంటారు. బోర్డింగ్ కూడా భిన్న అయిపోతుంది. మనం బోర్డింగ్ కూడా చేసుకొని ఫ్లైట్ కాడ కూడా పోవచ్చు. అంత ఫ్రీ ఉంటుంది కువైట్ ఎయిర్‌లైన్స్ అయితే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇదే ఇంకా ఫ్లైటు దారి ఇది. ఆడ ఫ్లైట్ ఉంది చూడండి, చూపిస్తాను. అది బయలుదేరే ఫ్లైట్ ఇప్పుడు. అది కూడా చూపిస్తాను చూడండి మీకు. ఈ పక్కల చూడండి ఫ్రెండ్స్, అంతా ఎయిర్‌పోర్టే ఇది. ఎంత పెద్ద ఎయిర్‌పోర్టు. లోపలైతే ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే జనాలు తక్కువ పోతారు కువైట్ ఎయిర్‌లైన్స్ అయితే. పోతాను చూడండి ఫ్రెండ్స్, ఫ్లైటు పోతాను చూసినారా? ఎంత బాగా కనిపిస్తాంది పోయినట్టు. నేనైతే ఇంకా ఇంటికి పోతున్నా ఫ్రెండ్స్, దింపేసిన. ఇంకా నేను కూడా ఇంటికి పోవాలి కదా. ఇంటికి పోయి మెసేజ్ పెట్టాలా వచ్చినా అని చెప్పి ఇంటికి అని చెప్పి. బాయ్ ఫ్రెండ్స్.